మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యము కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనములో చాలా ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను అనే మాట. నిజంగా దేవుని కృప వల్లే ఈరోజు మనం సంతోషంగా ఉన్నామన్న సంగతి మీకు తెలుసునా? గుర్తుపెట్టుకున్నారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే ఆ కృప చాలా ప్రాముఖ్యమైనది. కృప అనగా ఉచితముగా ఇవ్వబడినది. కృప అనగా దేవుడు మాత్రమే ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. చాలా మంది కృప పొందుకుంటూ ఉన్నారు, ఏమాత్రము కూడా ప్రయాస లేని వారుగా దేవుడిచ్చే కృపను కొన్ని సందర్భాల్లో పొందుకుంటూ ఉంటాం. ఆనందభరితులమై కృప పొందుకున్న తర్వాత కృతజ్ఞతగా ఆనందాన్ని వ్యక్తం చేయాలి, సాక్షిగా నిలబడాలి. ప్రతి ఒక్కరి దగ్గర